మంచిది ప్రియులారా, ఈ శ్రేష్ఠ శుభ సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో నన్ను నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమంలో ఇంత శ్రేష్టమైనటువంటి దైవిక ఉజ్జీవ సభలను ఏర్పాటు చేసి మనమందరము ఆత్మీయంగాను మానసికంగాను శారీరకముగాను దేవుని యొక్క దీవెనలు అందుకోవడానికి కారకులైనటువంటి దైవజనులు, సహోదర సమానులు అబ్రహాం అయ్య గారికి ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే క్రమములో వేదికను అలంకరించినటువంటి దేవుని యొక్క దాసులు, బలముగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. నాకు ఇరుప్రక్కల మరి వేదిక ఇరువైపులా కూర్చొని ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులకు క్రీస్తు పేరిట నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొకసారి ప్రియులారా, ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు? హౌ మెనీ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? మంచిది ప్రియులారా, వింటూ ఉండగానే అద్భుతాలు చేయ సమర్థుడు నా దేవుడు. నమ్మితే ఒకసారి స్తోత్రం చేద్దాం. ఈ శుభ సమయములో మరి దేవుని మాటలు మనం విందాం. దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గురించి అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. మార్కు సువార్తలో 8వ అధ్యాయములో 27వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యేసు తన శిష్యులతో ఫిలదెల్ఫియా అయిన కైసరితో చేరిన గ్రామములకు బయలుదేరెను. ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు ఈ యొక్క ప్రశ్న ఈ రాత్రి మీతో అడుగుతున్నాను. మీరైతే ఈ సభలకు వచ్చారు గనక మీరైతే యేసుక్రీస్తుని ఎవడని అనుకుంటున్నారు? ఎవరని చెప్పుకొనుచున్నారు మీరు ఆయన గురించి? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ జీసస్ క్రైస్ట్? మీ యేసుని మీరు ఏమని అనుకుంటున్నారు? ఈ దినాన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో, ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో, ఔచిత్యం ఏంటో వివరిస్తున్నాను నేను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను గనుక నన్ను లాజరస్ అని గౌరవించి నన్ను ఆహ్వానించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఒకరోజు నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రెవరెండ్ పిఎన్ లాజరస్ అని అన్నా, నేను చచ్చిపోయిన తర్వాత ఇదే పేరు ఉంటుంది, కానీ నా ఫోటో కింద ఏమని పెడతారంటే రెవరెండ్ పిఎన్ లాజరస్ పార్థివ దేహం అని పెడతారు. ఒకరోజు ఖచ్చితంగా అందరూ చచ్చిపోవలసిందే. నేను చచ్చినా చావనన్నాడు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవడో ఉండడు భూమి మీద. ఎవ్రీ వన్ హ్యాస్ టు డై. అందుకని రవిశంకర్ అని ఒక అద్భుత సువార్త గాయకుడు ఒక మంచి పల్లవిని రాశారు. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కోసం వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కోసం వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా. ఈ రాత్రి అంటున్నాను ప్రియులారా, ఖచ్చితంగా ఒక రోజు మరణం మన దరి చేరుతుంది. అప్పుడు దాన్ని అంత బతిమాలినా వెనక్కి వెళ్ళదండి. మొన్నే పెళ్ళైంది బాబు, 2 సంవత్సరాల తర్వాత రా అంటే ఆగుద్దా? ఇప్పుడే పుట్టాడు, ఇంకా పూర్తిగా డైపరే కట్టలేదు, మళ్ళీ రా అంటే ఉంటుందా? ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంది పిల్లరా.
మరి మరణము మనలోనికి ప్రవేశించిన పిదప ఈ దేహాన్ని మనం విడిచిపెట్టేస్తాం. అప్పుడు దీనికి పెట్టబడే పేరు ఏంటంటే పార్థివ దేహం. పార్థివ దేహం అన్న మాటకు అర్థం ఏంటంటే అప్రయోజనం, ఎటువంటి భావాలు ఇంకది చెప్పలేదు, నో ఫీలింగ్స్. కన్న బిడ్డలు వచ్చి కాళ్ళ మీద పడి నేను నీ మాటే వింటానయ్యా, నా కోసం తిరిగి లేవయ్యా అన్న కదలదా శరీరం. కట్టుకున్న భార్య గుండెల మీద పడి విలపించి నన్ను ఒంటరిదాన్ని చేసి పోతున్నావా అని ఎంత బతిమాలినా లేవదా శవం. ఈరోజు నేను అంటున్నాను ప్రియులరా, అలాగ చనిపోయినటువంటి సందర్భంలో ఉన్న పార్థివ దేహాన్ని దహనానికో ఖననానికో అప్పగించేస్తాం. ఈరోజు నేను అంటున్నాను ప్రియులరా, ఇక బయటకు వచ్చేది ఆత్మ. ఈ ఆత్మకి ఏ భేదం ఉండదు. ఇది స్త్రీ ఆత్మ, ఇది పురుషాత్మ అనే లింగ భేదం ఉండదు. ఇది కమ్మాత్మ, ఇది బ్రాహ్మలాత్మ అనే కులభేదం ఉండదు. ఇది ఇస్లామిక్ ఆత్మ, ఇది జూయిష్ ఆత్మ అనేటువంటి మతభేదం ఉండదు. ఇది పొట్టాత్మ, పొడుగాత్మ అనే సైజు భేదం ఉండదు. ఇది తెల్లాత్మ, ఇది నల్లాత్మ అనే వర్ణభేదం ఉండదు. ఈ ఆత్మకి ఏ భేదం ఉండదు. ఈ ఆత్మకి కావలసిన గుణలక్షణాలు ఏంటో బైబిల్ చక్కగా చెప్పింది ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఇది ఒక గంభీరమైనటువంటి మాట. ఎట్లనగా తన ప్రియునియందు తాను తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు ద్వారా మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగా జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. God has chosen before we were in the womb of our mother. God has chosen before we were in the creation. మనము జగత్పునాది వేయబడక మునుపునే దేవుని యొక్క చిత్త సంకల్పములో రూపింపబడిన బిడ్డలం. ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మానవ జన్మే మనకున్న అన్ని జన్మలలో ఆఖరి జన్మ అని శాస్త్రం చెప్పుద్ది. అందుకనే అంటారండి, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. ఈ జన్మ ఇంక చివరి జన్మ. దానికి మరొకళ్ళు అన్నారు, ఇది ఉత్కృష్టమైన జన్మ. దీంట్లోనే ఏదైనా చేయగలవు నువ్వు. దీని తర్వాత ఏదో చేసి సాధిద్దామంటే ఏం మిగలదు. కేవలము నీ యొక్క ఆత్మను నువ్వు ఇప్పుడు కానీ మార్చుకోకపోతే, దైవ వాక్యానుసారముగా ఆలోచన చేస్తే తన దగ్గరకు రావలసిన ఆత్మకు 2 గుణలక్షణాలు చెప్పాడు భగవంతుడు. ఒకటి పవిత్రముగను పరిశుద్ధముగను, 2 నిర్దోషముగను. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హోలీ అండ్ బ్లేమ్లెస్ అని ఉందండి. ఈరోజు మన ఆత్మలను పవిత్రపరిచేది ఎవరు? బాగా శరీరం అంతా అలిసిపోయి చెమటలు పడితే శుభ్రంగా తలారా స్నానం చేసి శరీరాన్ని పవిత్రపరుచుకోవచ్చు. ఏదైనా పొరపాటున మన శరీరం బట్టల మీద మరకలు పడితే ఉతుక్కొని పవిత్రపరుచుకోవచ్చు. ఇళ్ళు పాతబడిపోయినట్లుగా కనపడుతున్నాయంటే రంగులు వేసి పవిత్రపరచచ్చు. ఈవెన్ శరీరము లోపల అంతరింద్రియాలను కూడా పవిత్రపరచగలిగే ఇన్నోవేటివ్ టెక్నాలజీ మనకు వచ్చేసింది. క్యాన్సర్ కణాలను సైతము చంపగలిగే కీమోథెరపీ లాంటి థెరపీస్ వచ్చాయి. తద్వారా శరీరము లోపల ఉన్న క్యాన్సర్ కణాలను సహితము చంపి పవిత్రపరచవచ్చు. అంతరింద్రియాలలో ఉన్నటువంటి పార్ట్స్ని సైతం మార్చగలిగే టెక్నాలజీ వచ్చింది. తద్వారా వాటిని పవిత్రపరచవచ్చు. దెన్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీలో ఉన్నటువంటి ఆత్మ ఎలా పవిత్రమవుతుంది? యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి అద్భుతమైన ఔన్నత్యం ఏంటో తెలుసా అండి? ఈ ఆత్మను పవిత్రపరచబడడానికే ఆయన పుట్టాడు. ఈ ఆత్మను పరిశుద్ధపరచడానికే యేసయ్య జన్మించాడు. ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియస్ మ్యాటర్స్. మతపరమైన మత సంబంధమైన వాటితో యేసుక్రీస్తుకు ఏమాత్రము సంబంధం లేదని మీరు గుర్తించాలి. మోక్షానికి చేరాలంటే మత మార్పిడి మీకు ప్రయోజనకరం కాదు. మోక్షానికి మీరు చేరాలంటే మతి మారాలి, బ్రతుకు మారాలి.
ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రకటింపబడుతున్నారంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి అవినీతి కార్యాన్ని సపోర్ట్ చేయడానికి పుట్ల. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కయ్యను మొదలుకొని దుర్భరమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు కనపడతారు. ఒకానొక సందర్భంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ, యెహోషువతో మాట్లాడుతూ, పలానా స్థలాన్ని మీరు ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఉన్న పురుషులందరినీ చంపేయండి, స్త్రీలను ఒక్కొక్కడు ఇద్దరేసి ముగ్గురేసి తీసేసుకోండి అని ఉంది బైబిల్లో. అలాంటి వాటిని ఎస్ అని చెప్పి గుద్దడానికి రాలేదు ఆయన. లేక పరిశుద్ధ గ్రంథములో తండ్రితో సంతానాన్ని కనాలన్నటువంటి దుర్భరమైనటువంటి లోక సంబంధమైన ఆ యొక్క ప్రకృతి సంబంధమైన కార్యాలు చేయడానికి పుట్టారు. వాటిని గురించి ముద్ర వేయడానికి రాలేదు ఆయన. ఈరోజు అలాంటి ఒక అకృత్యమైనటువంటి కార్యాలను తీసుకొని బైబిల్ అంతా కూడా తప్పని చెప్పే ప్రబుద్ధులు ఉన్నారు. నేను అంటున్నాను ప్రియులారా, బైబిలే కాదు, లోకములో ఏ మత గ్రంథాన్ని మీరు పరిశీలన చేసినా వాటిలో మీరు ఎన్ని బైబిల్లోంచి తీస్తారో వాటికి రెండింతలు నేను తీసి చూపిస్తా. నేను అంటున్న మాట, యేసు ప్రభు వారి పుట్టుకలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి అకృత్యాన్ని యథార్థంగా ఉంది అని ముద్ర వేయడానికి రాలా. ఆయన వచ్చిందల్లా ఒకే ఒక కాన్సెప్ట్, నీ యొక్క ఆత్మను పవిత్రపరచాలి. అది పవిత్రపరచడానికి ఆయన తన యొక్క స్వరక్తాన్ని చిందించి ఒక అద్భుతమైన పుణ్యకార్యాన్ని చేయడానికి ఆయన వచ్చాడు. అంతకు మించిన ఏ మ్యాటర్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంటదుగాక. నేను అంటున్నాను చాలా స్పష్టంగా ప్రియులారా, ఈరోజు ఎలాగ ఆత్మ పవిత్రంగా మార్చబడుతుంది. చాలామందికి క్రైస్తవులంటే ఒక ముద్ర ఉంది, పాపాత్ములు అనేటువంటి ఒక ముద్ర. పాపం గురించి ఎక్కువగా మాట్లాడతారు, పాపాన్ని ఒప్పుకోమంటారు. ఇలాంటి పాపపు కబుర్లు చెప్పే పాపుల రాజ్యం మనకొద్దు అని ఒక ఆయన స్టిక్కర్ అంటించాడు మా కాకినాడలో. నేను అంటున్నాను, పాపుల రాజ్యమని పాపాత్ములని క్రైస్తవులు నిజంగానే ఒప్పుకుంటారు. కానీ నువ్వు ఒప్పుకోకుండానే ఆ పాపం పోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు? క్రైస్తవులు పాపాత్ములైతే నువ్వెందుకు పాపం పోవాలని ప్రయత్నం చేస్తున్నావు? నేను అడిగాను ఆ స్టిక్కర్ అంటించిన ఆయన్ని. నేను ఒక 3 మాటలు చెప్తాను, వాటికి అర్థం చెప్పు, తర్వాత క్రైస్తవులు కించపరచుదువు గాని. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ అన్న మాటకు అర్థం చెప్పమన్నాను. ఈ రోజుకి ఎవరైనా సరే పాపం పోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేవాలయం దగ్గరికైనా వెళితే అక్కడ ఉన్నటువంటి పూజారి లేక బ్రహ్మగారు, పంతులు గారు మన చేతిలో తీర్థం పోస్తారు. అకాల మృత్యుహరణం, సడన్గా చావు రాకుండా, సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి, సమస్త పాప క్షయకరం, ప్రతి పాపము క్షయమవ్వాలి. క్షయము అనగా నాశనము అని అర్థము, అక్షయత అనగా నాశనము కానిదని అర్థం. ప్రతి పాపము కూడా క్షయమైపోవాలని ఏ దేవుడైతే ఆ దేవుడి పాదాల మీద నుంచి కార్చబడిన నీటిని సంస్కృతంలో ఉదకమన్నారు గనుక ఆ దేవుడి పేరు చెప్పి పాద ఉదకం, పావనం, శుభం అని పావనులుగా చేస్తుందని ఆ తీర్థం పోస్తారు. నేనేమి తప్పు పట్టట్లేదు, పాపం పోవడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాన్ని చెప్తున్నా. ఆ ప్రయత్నంలో ఈ మంత్రాన్ని చదివి పావనులం అయిపోయాం అనుకుంటారు. నేను చెప్పినంత సులభంగా తీరిగ్గా బ్రహ్మ చెప్పరు. జనులందరూ ఉండగా వారి చేతుల్లో తీర్థం పోస్తారు. అకాల ముత్యారణం సర్వరోగాన్ని వాణం సమస్త వాషేకరం, అదే పాదోదకం, పావనం, శుభం. మనం అనుకుంటాం పాపం పోయిందని. పాపం అలాగే పోతుందని బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు కంటే 4000 సంవత్సరాలకి పూర్వం ఈ భారత పుణ్య భూమి మీద 4 శ్రేష్ఠ వేదాలు ఇచ్చారు. ఆ వేదాలలో చెప్పబడలేదు ప్రియులారా. నేను అంటున్నాను, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. నేను ఇలాంటి వేదికల కంటే పెద్ద వేదికల మీద ఎన్నో అయ్యప్ప స్వామి మండపాలు కట్టినటువంటి ఒక వ్యక్తిని. మధ్యలో ఉన్న మండపం తెత్తి అయితే మిగిలినటువంటి అటుప్రక్క ఇటుప్రక్క 6 మండపాలు చొప్పున నేను 13 మండపాలు కట్టానండి. హైదరాబాద్, చాలా ప్రాంతాలకి, బాపట్ల, అలాంటి అనేక ప్రాంతాలకి, రాజమండ్రి, విజయవాడ ప్రాంతంలో కేవలం ఈ మండపాలు కట్టడానికి తీసుకెళ్లేవారు. 4 రోజులు ముందు వెళ్ళిపోవాలండి. అరటి దొప్పలతో కట్టాలి అవన్నీ. దాంట్లో నేను స్పెషలిస్ట్ని. దానికి డెకరేషన్ బాగా చేసేవాడిని.
మధ్యలో పడిపాట నేనే పాడాలి. చండై అన్నటువంటి ఒక ప్రత్యేక వాయిద్యాన్ని కేరళలో నేర్చుకుని ఆ వాయిద్యాన్ని నేనే వాయించేవాడిని. చివరిలో ఒక మాట అంటారు, అది మలయాళంలో చెప్తారు. అరుంజుం అరియామలం తెరుంజుం తెరియామలం నాంగల్ செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்து ரட்சிக்கும் సత్యమాన పొన్ను 18ాం బడిயில் వసిక్కుమని అరుంజుం అరియామలం అర్థం కాక అనాలోచితంగా, తెరుంజుం తెరియామలం తెలిసి తెలియక, నాంగళ్ళు చెయ్య ఎల్లా పావంగళే మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి పొరుత్తు కాతి రక్షిక్కుం కాచి కాపాడి రక్షించు దేవా అని ప్రార్థన. విచిత్రం ఏంటంటే రక్షకుడు ఎవరో తెలియని ప్రార్థన. ఈ రోజుకి నేను అంటున్నాను ప్రియులారా, రక్షకుడైన యేసుక్రీస్తు నేను ప్రకటిస్తున్నాను. ఆయన కేవలము మన మధ్యలో ఒక అద్భుత కార్యం చేయడానికే వచ్చాడు. ఆ వేదంలో ఒక వేదం అంటోంది, పాపం పోవడం ఒక తీర్థం వల్ల కాదు కానీ సర్వపాప పరిహారార్థో, ప్రతి పాపము పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తము ప్రోక్షింపబడమే అవసరం. తద్రక్తం పరమాత్మే నాం, ఆ రక్తం ఎవరిదై ఉండాలంట? పరమాత్ముడి రక్తమై ఉండాలి. ఎందుకు? నరుని నాసికా రంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఈ జీవాత్మ ఎవరిది? పరమాత్మది. కనుక ఇప్పుడు ఈ జీవాత్మని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ పరమాత్ముడిదే. అనాలోచితంగా అనుకోకుండా పాప ప్రవేశం మనలోకి జరిగిపోయింది. యాని కానిచ పాపాని బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్ జన్మాంతర కృతానిచ. ఒక్కొక్క దాని తర్వాత వచ్చింది ఈ బ్రతుకు మనకి పాపంతోనే. తాని ప్రదక్షంతి పదే పదే. 3 సార్లు మనం తిరగాలంటారండి బ్రహ్మగారు అక్కడ. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ. ఎవరు చెప్పినా వీటికి ఇవే అర్థాలు చెప్పాలి. మన కర్మలే. ఇవాళ ఉదయకాలం మాట్లాడుతూ జన్మ కర్మ పాపములు అని అంటారని నిన్న విన్సెంట్ గారు అన్నారు. నేను అంటున్నాను, పాపోహం పాప కర్మాణం పాపాత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఏమైపోయింది? పాపాత్మగా మారిపోయింది. లోపల ఉన్నటువంటి ఆ పాప ప్రవేశం జరిగిన తర్వాత ఆత్మకు కూడా పాపం అంటేసింది. అందుకని అన్నాడు పాపాత్మ పాప సంభవ. భక్తుడు కూడా అదే అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే కన్నది, నా సంభవమే పాపం. అలాంటి పాపములో ఉన్న నన్ను త్రాహిమాం కృపయాదేవ, కృపను అనుగ్రహించువాడా, శరణాగత వత్సల, నువ్వే మాకు శరణు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇవన్నీ వెర్రి మాటలుగా చెప్పట్లే. మనిషి పాపం పోగొట్టుకోవడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఒక విచిత్రమైన మాట పలుకుతున్నారు. ఏమని? త్రాహిమాం కృపయాదేవ, కృపను అనుగ్రహించువాడా. ప్రపంచంలో వెజిలి గారు ఏ వాంగ్మయాన్నన్నా మీరు పరిశీలించండి, నా కృప నీకు చాలు అన్న మాట అన్న దేవుడు బైబిల్లోనే ఉన్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని నా కృప దగ్గరికి రమ్మంటున్నాం తప్ప మతాల దగ్గరికి ఎవరు రాబాకండి. మనకి మతంతో సంబంధం లే, యేసు ప్రభు వారికి కూడా సంబంధం లే. ఒకరోజు ఆయన అంటాడు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దూకయ్యులారా, మీరు మీ మతంలో ఒకరిని చేర్చుకున్న వలన ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు తిరిగి తిప్పలపడతారు, కానీ మీరు రారు, వాళ్ళని రానివ్వరు అని మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు నా ప్రభు. ఈరోజు ఆయన మత స్థాపకుడు కాడు ప్రియులారా. ఆయన ఎందుకు వచ్చాడో వివరించి నేను ముగిస్తాను. నేను మత స్థాపకుడిగా ఆయనకి ముద్ర వేసేసింది ఈ లోకం. క్రైస్తవ్యాన్ని మతం కింద చెప్తుంది, మనం కూడా దాన్ని వాడుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇంతమంది దైవజనులు ఉన్నారు, ఒక్కరి చేతైనా మీరు అనిపించండి క్రైస్తవ్యం మతమా మార్గమా? దెన్ వై వై ఆర్ యూజింగ్ దిస్? అసలు మతం అన్నటువంటి మాట క్రైస్తవ్యానికి సంబంధం లే. మీకు ఆశ్చర్యకరమైన మాట చెప్తాను నేను. నా కొడుకు యొక్క అప్లికేషన్ ఫామ్లో రిలీజియస్ అన్న కాలంలో ఐ మెన్షన్డ్ హిందూ. బికాజ్ నా హిందుత్వంలో నుంచి నేను క్రైస్తవ్య మతంలోకి వచ్చినవాడిని కాదు, నేను క్రీస్తుని అంగీకరించా.
నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఇది మీకు ఆశ్చర్యం అవ్వచ్చు, కానీ నా జన్మ హిందూ జన్మే, నా పుట్టుక హిందూ పుట్టుకే, పెరగడం హిందూ పుట్టుకే. ఇప్పుడు మాట్లాడుతున్నాను, చస్తాను హిందువుగానే, పరలోకం మాత్రం క్రైస్తవుడికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. క్రీస్తు యొక్క కార్యం ఎక్కడంటే అక్కడ కార్యం కొరకు ఇక్కడ మనల్ని బాగు చేసుకోవడానికి ఆయన పుట్టాడు. ఇక్కడ ఉన్నవి మార్చి మనలను అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తిగా రాలా. కేవలము నీ ఆత్మకు పరిపూర్ణత రావాలి, నీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి, నీ ఆత్మ పవిత్రపరచబడాలి. అందుకనే ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము మన యొక్క మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించును. ఈరోజు క్రీస్తులో కడగబడ్డమంటే, క్రీస్తు రక్తములో కడగబడ్డమంటే వీఆర్ సపోజ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. అన్ఫార్చునేట్లీ సో మెనీ పీపుల్ ఆర్ నాట్ చేంజింగ్ దేర్ యాటిట్యూడ్, దేర్ బిహేవియర్. దే సే దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. See, I can tell you something. యేసు క్రీస్తు కంటే 563 సంవత్సరాలకి ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన మంచి యవనస్తుడిగా మారాడు, పెళ్లి చేశారు, బిడ్డ పుట్టాడు, రాజరికపు వ్యవస్థలో ఉన్నాడు. ఒకరోజు ఆయన రోడ్డు మీదకి వచ్చేసరికి అడుక్కునేవాడిని ఒకరిని చూసి పక్కన ఉన్నటువంటి వాడిని అడుగుతున్నాడు, ఏంటయ్యా అతను చేస్తున్నాడంటే, అతను భిక్షమెత్తుకుంటున్నాడండి. ఎందుకు? అందరి స్థితి గొప్పది కాదు రాజా, కొందరు ఇలాగ అడుక్కుంటే తప్ప తిండి వాళ్ళకి లభించదు అన్నారు. ఓహో, మానవ బ్రతుకులో ఇలాంటి ఒక దుస్థితి ఉందా అని అనుకున్నాడు. మరొక సందర్భంలో బయటకు వస్తే ముడతలు పడిపోయిన దేహస్తున్న ఒక ఆయన చూసి, ఏంటంటే ఇతను ముఖమంతా లాగా ముడతల్లాగా ఉందంటే, అది వార్ధక్యం అంటారు రాజా, అతడు ముసలివాడు అయిపోయాడు అన్నప్పుడు, ఓహో మానవ బ్రతుకులో ముసలితనం ఉన్నదని గ్రహించుకున్నాడు. మరొక సందర్భంలో బయటికి వస్తే ఒక అతన్ని పాడి మీద పెట్టి తీసుకొని వెళ్ళిపోతుంటే, ఎందుకు పడుకున్నాను అలా మోసుకెళ్తున్నారు వీళ్ళని అడిగితే, అతను పడుకోలేదు పోయాడు అన్నారు. పోవడం ఏంటంటే మానవ బ్రతుకులో మరణం ఒకటి ఉందన్నారు. వెంటనే అతనికి ఆలోచన వచ్చింది, నాకు ఇంకా తెలుసుకోవాలి, నేను చేస్తున్న భక్తి మాత్రం నాకు సరిపోదు, నాకు జ్ఞానం కావాలని భగవంతునికి, దేవునికి, మానవుని పట్ల ఒక ప్రత్యేకత ఉన్నదని గ్రహించుకొని ఆ ప్రత్యేకతను తెలుసుకోవడానికి బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞాన సముపార్జన చేసి గౌతమ బుద్ధుడిగా మారాడు. ఆ గౌతమ బుద్ధుడు ఒక పుస్తకాన్ని రాశారు. వారు చెప్పిన సత్యం ఏంటంటే, నేను జ్ఞానయోగములోనికి వెళ్ళిన తర్వాత భగవంతుడు నాతో మాట్లాడి ఒక ప్రత్యేక విషయాన్ని బయలుపరిచారు. నా వెనక ఒకడు రాబోతున్నాడు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని మోక్షానికి తీసుకెళ్ళ సమర్థుడు అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆ గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించి అనేక మంది హైందవ భక్తులను బౌద్ధులుగా మార్చేశాడు. ఆయన వెనకాల వచ్చిన మహాముని జైను గారు జైను మతాన్ని స్థాపించి అనేక మందిని జైనులుగా మార్చారు. ఆయన వెనకాల వచ్చిన గురునానక్ గారు సిక్కు మతాన్ని స్థాపించి అనేక మంది హైందవ సహోదరులను సిక్కులుగా మార్చారు. నా యేసు ప్రభు ఏ మతాన్ని స్థాపించలేదు, ఎవ్వరిని క్రైస్తవ మతంలోకి మార్చలే, మనం మారాలి. అందుకనే అన్నాడు, అప్పుడు అంతియొక్కలోనున్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. చెప్పుకోలే, అనబడ్డారు. ఈరోజు నువ్వు క్రిస్టియన్ అని పిలిపించుకోవడానికి నీ మతాలు మార్చుకోకర్లా, పేరు మార్చుకోకర్లా, నీ బ్రతుకును మార్చుకో, నీ మతిని మార్చుకో. ఈ భూమి మీద ఉన్న వారి వలె నువ్వు జీవించకుండా ప్రత్యేకింపబడినటువంటి స్థితిలోకి, యు ఆర్ సపోజ్ టు లివ్ ఇన్ ఎ సెపరేట్ లైఫ్, దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ క్రిస్టియన్. నిన్నటి దినాన విన్సెంట్ ఒక పని చెప్తూ ఆ 1000 రూపాయలు తిరిగి ఇచ్చేసినప్పుడు ఆ బ్యాంక్ ఆఫీసర్ ఏమన్నాడు తెలుసా? ఆర్ యు ఎ క్రిస్టియన్? వై? బికాస్ క్రిస్టియన్స్ ఓన్లీ డూ ద రైట్ థింగ్. క్రైస్తవులు మాత్రమే ఖచ్చితంగా జీవిస్తారనేటువంటి ఒక ప్రత్యేకత క్రైస్తవులకి ఇచ్చాడు దేవుడు. నమ్మిన వాడు స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. ఈరోజు నువ్వు అలా ప్రత్యేకంగా ఉండగలుగుతున్నావా? యు ఆర్ మింగిలింగ్ విత్ ఆల్ ద పీపుల్. లోకల్లో ఉన్నటువంటి మనుషులతో కలిసిపోతావు, వాళ్ళు చేస్తున్న ప్రతి సంబరంలో నువ్వు పాలు పొందుతావు, వాళ్ళు చేసుకునే పండగల్లో తగుదునమ్మా అనుకొని సర్దుకొని వెళ్ళిపోతావు. నేనంటున్నాను ప్రియులారా, నేను కాదనడం లేదు, కానీ నిన్నొక ప్రత్యేకంగా ఈ రోజుకి నా కుటుంబీకులు ఎవరూ కూడా ఆదివారం నాడు మనం ఏ ఫంక్షన్ పెట్టుకున్నా లక్ష్మణ్ రాడు అని ఒక ముద్ర పడిపోయింది. ఎస్, నేను రాను,
అందరికీ తెలుసు. మా కుటుంబంలో, ఇరుపక్షాల కుటుంబంలో ఎవ్రీవన్ నోస్ దట్ నెవర్ కమ్. ఎందుకంటే ఆదివారం నేను నా దేవుని సన్నిధిలో నా దేవుని కనపరుచుకునే దినం అది. ఈరోజు ఎంతమంది ఆదివారాలు మోటా మూలే సర్దుకొని దేవుని ఆరాధన వదిలిపెట్టేసేసి, చుట్టాలు పిలిచారు కదా అని, పక్కోళ్ళు పిలిచారు కదా అని ఊర్లు వెళ్ళిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 92వ సంవత్సరంలో బాప్తిజం పొందుకున్న క్షణం నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఆదివారాలు ఉన్నాయో అందులో ఒక్క ఆదివారం కూడా నేను దేవుని సన్నిధిని పోగొట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఇన్ని వేల ఆదివారాల్లో ఒక్క ఆదివారం. ఎందుకు నాకు మొదటి ప్రసంగం ఇచ్చేసారు తెలుసా? ఇప్పుడు నేను మళ్ళీ ప్రయాణం తీసుకొని కాకినాడ వెళ్ళిపోవాలి. రేపు నాకు 4 ఆరాధనలు ఉన్నాయి ప్రియులారా. ఎక్కడ ఉన్నప్పటికీ తిరిగి మళ్ళీ నేను ఆదివారం వచ్చేస్తాను. వేరే పక్కనున్న రాష్ట్రాలకు వెళ్ళినా వచ్చేస్తాను. దేశాలు వెళ్తే రాలేను. కానీ నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఐ నెవర్ మిస్ మై డే. నా దేవుడు నాతో మాట్లాడి నాకు ఇచ్చినటువంటి ఆరాధన దినాన్ని ఎప్పుడు పోగొట్టుకోలే. దానిని బట్టి తెలియాలి వీడు నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డని. ఈరోజు ఎంతమంది క్రీస్తుని అలాగా దర్శిస్తున్నారు, ఎంతమంది క్రీస్తుని అలాగా ఆరాధించగలుగుతున్నారు. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నీ మతాలు మార్చడానికో మరొకటి మార్చడానికో కాదు, నీ బ్రతుకును సరిచేయడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఎందుకు తన త్యాగపూరితమైన కార్యం జరిగించాడంటే నీ బ్రతుకు మారాలి. అందుకనే ఆయన ఆ కార్యాన్ని చేయడానికే వచ్చాడు. తద్రక్తం పరమాత్మేనం, అది పరమాత్ముడి రక్తం అయితేనే పుణ్యదాన బలియాగం, ఆ బలియాగానికి సంబంధించిన పుణ్యప్రాప్తి ఆ మనుషులకి కలుగుతుంది. అలాంటి పుణ్యకార్యం చేయడానికి వచ్చాడు ఆయన. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టముగా రాయబడింది ఈ మాట. బైబుల్ తర్జుమా చేసినది ద్రవిడ బ్రాహ్మలు గనుక స్పష్టంగా వచనాన్ని ఉపయోగించారు. కాబట్టి తీర్పు యొక్క కాదు, తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. తీర్పు ఒక్క అపరాధం. ఏంటా ఒక్క అపరాధం? మధ్యాహ్నం చెప్పాను. దేవుని మాట మీరడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపము వచ్చింది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము. ఏందా అపరాధము? దేవుని మాట వినక ఆ పాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణం అయ్యను, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. దేనికి వచ్చాడండి ఆయన? ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము. ఈ రోజు నువ్వు పుణ్యకార్యాలు చేయడం కాదు. నువ్వు పుణ్యకార్యాలు చేసిన, నిన్ను పుణ్యకార్యాలు చేశాను కనుక స్వర్గం వెళ్ళిపోతానే అని అనుకో. నీ పుణ్యకార్యాలు నేను స్వర్గానికి తీసుకెళ్ళవు. ఇక్కడ ఏదైనా సుఖవంతమైన జీవితం జీవించడానికి ఉపయోగపడచ్చు. కానీ నీ కొరకు ఒక పుణ్యకార్యం జరగాలి. నీ కొరకు జరపబడిన పుణ్యకార్యములో నీకు పాలు పంపులు ఉండాలి. అందుకని ఆ పుణ్యకార్యం చేయడానికి ఆయన వచ్చాడు. ఆ పుణ్యకార్యం జరిగించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఈరోజు మనలను గాడ్ వుడ్ లైక్ టు చేంజెస్ ఇంటూ రైచియస్నెస్. అనీతి పరులుగా ఉన్న మనము నీతి పరులుగా మారడానికి ఈరోజు నన్ను నీతి పరులుగా రోమాపత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాల్లో రాయబడి ఉంది. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తములో విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను, మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈశపుత్రం చమాం విద్ధి కుమారి గర్భ సంభవ. భగవంతుని యొక్క కుమారుడు కన్యకు పుడతాడని వేద సాక్ష్యం ఉంది. ప్రియులారా, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచః. కుమారుడు లేకుండా స్వర్గగతి ప్రాప్తి లేదు. ఈరోజు చాలా మందికి కుమార్తెలే ఉన్నారు. మరి ఏ కుమారుడు నిన్ను స్వర్గానికి పంపిస్తాడు? అపుత్రస్య, కుమారుడు లేకుండా, పుత్రుడు లేకుండా స్వర్గగతి ప్రాప్తి లేదని మాట్లాడుతుంది శాస్త్రం.
ఈరోజు ఏ పుత్రుడు అది? ఈరోజు చాలామంది పాస్టర్లకి ఇద్దరేసి ముగ్గురేసి కూతురులే ఉంటున్నారు. మరి ఆ పాస్టర్ గారిని స్వర్గానికి పంపించే కుమారుడు ఎవరు? అందుకనే యేసు ప్రభువుకి మాత్రమే పెట్టబడిన పేరు ఈయన మనుష్య కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, ఈ కొరకు పుట్టిన కుమారుడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దేవుడు తన కుమారుని పంపెను. ఈరోజు ఆ కుమారుడు నీ కొరకు పుట్టాడన్నాడు యెషయా. మనకు పుత్రుడు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఈరోజు ఆ కుమారుడిని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ కొరకు పుట్టిన యేసును నువ్వు స్వీకరించగలుగుతున్నావా? లోకములో ఉన్న వాటిని నువ్వు యేసుక్రీస్తుతో లింక్ పెట్టకు. యేసుక్రీస్తు పరిపూర్ణుడు, యేసుక్రీస్తు పరమాత్ముడు, యేసుక్రీస్తు పరిపూర్ణ దైవత్వము మానవత్వము కలిగిన అవతార పురుషుడు, ఇన్కారినేషన్. ఈరోజు ఆయన లేకుండా ఏమిలే, ఆయనతోనే అన్ని చేశాడు దేవుడు. ఈరోజు ఆయనలో నువ్వేం చూస్తున్నావు? వాట్ యు కెన్ సీ ఇన్ జీసస్ క్రైస్ట్. సో మెనీ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ మిరకల్స్. ఒక ఆయన ఈ మధ్యనే నాకు వాట్సాప్లో పంపించారు. ఒక వేదిక వేశారు. ఆ వేదిక మీద అనేక మతాల గురించి, ఇస్లామిక్ ముఖ్యంగా, వాళ్ళు ఒక ప్రక్కన ఈ ప్రక్కన ఒక క్రైస్తవ లీడర్ని పెట్టి మాట్లాడుతున్నారు. ఇన్ ద మీన్ వెల్ సడన్గా జనంలో ఒక అతను అన్నాడు, యేసుప్రభు వారు చెప్పారు కదండి, మీరు విషమును తాగినా మీరు చచ్చిపోరని అన్నారు కదా, ఇదిగో నేను వేదిక మీదకి పాయిజన్ పంపిస్తున్నాను, దాన్ని మీరు తీసుకొని తాగాలని అన్నారు. చూసారా గారు? అది విచిత్రం ఏంటంటే అతడు ఆ విషయాన్ని పట్టుకొని ఆ వచనాన్ని చెప్పి, ఇప్పుడే మీ అందరి ముందు నేను దీన్ని తాగుతానని అలా తాగేలే. ఆయన చెప్పిన అద్భుత సమాధానానికి ఆ అడిగినోడు, వాళ్ళని సపోర్ట్ చేసిన ముస్లిం నాయకులు కూడా సిగ్గైపోయారు. ఎందుకో తెలుసా? హేరోదు దగ్గరికి యేసుప్రభు వారిని తీసుకొస్తే హేరోదు ఏమన్నాడో తెలుసా? సిన్స్ లాంగ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. చాలా కాలం నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వేదో అద్భుతాలు చేస్తావట కదా, వై డోంట్ యూ డూ ఏ మిరకల్ ఓవర్ దిస్ ప్లేస్? ఇక్కడ నా కొరకు ఒక అద్భుతం చేయొచ్చు కదా అని అడిగినప్పుడు యేసుప్రభు వారు, కొంచెం నాకు ఈ బల్ల తెప్పిస్తావా, కొంచెం నీళ్లు తెప్పిస్తే ఒక అద్భుతం అన్నాడా. ఏమన్నాడు తెలుసా? నేను నీలాంటి వాడి ముందు అద్భుతం చేయాల్సిన అవసరత కూడా నాకు లేదు. దెయ్యం పట్టిన వాళ్ళు, సాతాను పట్టిన వాళ్ళు ఇలాంటి రుజువులు అడుగుతారు. వెంటనే అన్నాడు, ఆడి దెయ్యం పట్టినోడు కనుక పిచ్చి రుజువులు అడుగుతున్నాడు, వాడికి నేను చెప్పాల్సిన పని లేదన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ రోజు ఆత్మ వాళ్ళలో వచ్చింది, ఏ రోజు కూడా ఒక ప్రూఫ్ అడుగుతున్నాడు. యు ఆర్ ఏ ప్రూఫ్, దట్స్ ఆల్. నువ్వే ఒక గుర్తు, నువ్వే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. అందుకనే పౌలు అనేక సార్లు అంటున్న మాట ఇదే, ఐ వుడ్ లైక్ టు లివ్ ఫర్ జీసస్, ఐ వుడ్ లైక్ టు డై ఫర్ జీసస్. నేను చస్తే ఆయన కొరకే చచ్చిపోతాను, బ్రతికితే కూడా ఆయన కొరకే బ్రతుకుతాను. తన ప్రూఫ్ని ఎక్కడ చూపించుకునే ప్రయత్నం చేయలే. ఈరోజు నేను అంటున్నాను, నీవే ఒక ప్రూఫ్. నిన్ను చూసి అనుకోవాలి వీళ్ళు ప్రభువులో ఉన్నారని. నువ్వేం చూడడానికి వచ్చావు ప్రభు దగ్గరికి? కొన్ని మాటలు నేను చెప్తున్నాను ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడండి. 8 రోజులు అయ్యింది యెరూషలేమునందు, 8వ దినమున యేసు ప్రభు వారిని యెరూషలేములో ధర్మశాస్త్రానుసారముగా ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు ప్రియులారా. 25వ వచనంలో, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు. ఎవరి క్రీస్తు? ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో
ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లా నేను ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలా జాగ్రత్త ప్రియులారా. ఈ సుమ్యోన్ అన్నటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మవసుడుగా ఉన్నాయి. దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు దేవాలయములో యాజకుడున్నాడు, దేవాలయములు ఇంకా అనేకులు ఉన్నారు. దేవాలయములు అనేక మంది పిల్లల్ని తీసుకొచ్చారు. మా ప్రాంతంలో ఒక 2 శిఖరాలు ఉన్నాయి. ఆ శిఖరాల వాళ్ళు నన్ను పిలుస్తుంటారు వాక్యం చెప్పడానికి. నేను వెళ్ళినప్పుడు చాలామంది వరుసగా శిశువులను పట్టుకొని ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. పుట్టు వెంట్రుకలకి ఇంత, పేరు పెట్టడానికి ఇంత, ప్రతిష్ఠించడానికి ఇంత అని లెక్కలు ఉంటాయి. ఆ పాస్టర్ గారు అలా చూస్తారు. మొత్తం పిల్లలు ఎంతమంది? 6 7 మొత్తం ఎంతమందిరా? అండ్ పాస్టర్ గారితో ఏమే మన చీర అడిగావు కదా, రెడీగా ఉండు, మనకి బేరం వచ్చింది. మన దృష్టి అది. అక్కడున్న సుమ్యోను, ఆ శిశువులు అనేక మంది ఉన్నారు కానీ యాజకుడు ఎలా చూస్తున్నాడో నాకు తెలియదు. 2 గొవ్వలు 2 గోటేలు ఏవేవో తెచ్చుకొని రకరకాల మంది ఉంటే ఇవాళ మంచి కూడు దొరికిందని ఆయన అనుకోవచ్చు. కానీ అక్కడే ఉన్న పరిశుద్ధాత్మ వసుడైన సుమ్యోను మట్టుకు ఎవరిలో ఆదరణ ఉంటుందా అని కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఇప్పుడు కళ్ళారా చూశాడండి. మొట్టమొదటగా యేసులో ఆయన కనిపెట్టింది ఏంటో తెలుసా? కన్సోలేషన్, ఆదరణ చూడగలిగాడండి. శిశువైనటువంటి యేసుని చేతిలో తీసుకొని, పైగా ఇంకొక ప్రవచనం ఉంది ఆయనకి, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని చూస్తావో అప్పటిదాకా నువ్వు చావో, ఆయన చూస్తే చచ్చిపోతావు అన్నాడు దేవుడు. నిజంగా మాట అంటే మనం ఎలా ఉంటాం? లాజరస్ గారు ప్రసంగానికి వచ్చిన వెంటనే నువ్వు చచ్చిపోతావు అంటే ఎవడన్నా ఉంటాడు ఇక్కడ? లాజరస్ గారు ప్రసంగానికి వేదికెక్కిన వెంటనే నువ్వు చచ్చిపోతావని పరిశుద్ధాత్ముడు నీకు హెచ్చరిస్తే, వదిన ఇప్పుడే వస్తానని ఎక్కడొచ్చేస్తాడో అనుకొని పారిపోతాం మనం. కానీ సుమయోను తెలుసు, ఇప్పుడు యేసును చూస్తే నెక్స్ట్ ఏం జరుగుద్ది? చచ్చిపోతాడు. ఈజ్ గోయింగ్ టు డై. నేను అంటున్నాను ప్రియులారా, నిజంగానే ప్రభువులోకి వస్తే మొట్టమొదటగా మనకి దొరికేది చావే. అలాగ సిద్ధపడే ప్రభు దగ్గరికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రాం గారిలాగా మనకి కారు వస్తుందా, లేకపోతే మేడ వస్తుందా, ఇవన్నీ ఎక్కడవి? నువ్వు నిజంగా ఏం చూడడానికి వచ్చావు? సుమ్యోను యేసుక్రీస్తును చూస్తే నువ్వు చస్తావు, అంతవరకు నువ్వు చావవు. అలాంటప్పుడు నిజంగానే శిశువైన యేసుని చూడడానికి ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు యేసుని చూసేస్తే ఏమైపోతాడు? క్రీస్తులోకి వస్తే అదే ప్రియులారా, క్రీస్తులోకి వస్తే నువ్వు మొట్టమొదటిగా ఈ లోకంలో నువ్వు చావాలి. ఈ లోక ఆశల్లో నువ్వు చావాలి. ఈ లోక సంబంధమైన ప్రతి క్రియలోనూ యు ఆర్ సపోజ్ టు డై. దిస్ ఈస్ ద ప్రొఫెసీ when you are entering into Jesus Christ. When Jesus Christ enters into you, you are supposed to die. అందుకనే అన్నాడండి, సుమయోనుకి తెలుసు. కానీ సుమయోను క్రీస్తులో చూస్తున్నది ఏంటో తెలుసా? గొప్ప కన్సోలేషన్, ఒక గొప్ప ఆదరణ. ఈ రాత్రి నేను అంటున్నాను, ఈ సభలకు వచ్చిన మిత్రులారా, దేవుని జనాంగమా, అదే ఆదరణ మీరు పొందుకోబోతున్నారు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ క్రీస్తును నువ్వు చూస్తే నువ్వు పొందుకోబోయేది ఏంటో తెలుసా? ఆదరణ. ఈరోజు లోకములో నిన్నెవరు ఆదరించరు మిత్రమా. ఈ లోకములో నీకంటూ ఆదరణ ఇచ్చేవారు ఎవరు లేరు. బట్ యువర్ గాడ్ ఈస్ దేర్, యు వెయిటింగ్ ఫర్ యూ, నిన్ను ఆదరించడానికి. గత దినాల్లో నేను చెప్పానో లేదో, చెప్పినా మరొకసారి చెప్పడానికి నాకు చాలా ఇష్టమైనటువంటి ఘట్టం అది బైబిల్లో. అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దాట్. Matthew 8th chapter 2nd verse. A leper came to Jesus Christ. ఆ రోజులలో యూదా ధర్మశాస్త్ర ప్రకారముగా కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎవడైనను పట్టణములోనికి ప్రవేశిస్తే రాళ్లతో కొట్టి చంపేయాలనేటువంటి ఒక నిబంధన ఉంది. అలాంటి సమయములో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వస్తున్నాడు. యేసు దగ్గరికి వెళ్తాను, యేసు కూడా యూదుడు, ధర్మశాస్త్ర సంబంధి కనుక చంపేస్తే చంపేస్తాడు, లేదా నేను బ్రతికితే బ్రతికిస్తాడు అనుకుని వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు వెళ్ళేసరికి యేసు ప్రభు వారు దూరంగా నిలబడి ఉన్నారు.
అలాంటి దూరంగా నిలబడిన ప్రభువుని చూసిన వెంటనే ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒకటే అరుస్తున్నాడు, ఏమనో తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఎంత చక్కగా అడుగుతున్నాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఈ రాత్రి అంటున్నాను నేను, ఆదరణ లేకుండా నువ్వు ఉన్నావా మిత్రమా? ఎవరు నిన్ను ఆదరించట్లేదా? ఎవరు నిన్ను కనిపెట్టడం లేదా? ఎవరు నిన్ను తట్టుకోలేకపోతున్నారా? ఎవరు నిన్ను ఓదార్చడం లేదా? ఎవరు నీ మీద కనికరం చూపించట్లేదా? ఎవరు నీ ఎడల జాలి కనబరచడం లేదా? ఈ రాత్రి ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసయ్య. ఆయన దగ్గరకు వచ్చాడు ఆదరణ లేని కుష్టి వ్యాధిగ్రస్తుడు. ఆయన దూరంగా నిలబడి ఉండగా అంటున్న మాట ఏంటో తెలుసా? నీకిష్టమైతే నన్ను స్వస్థపరచవా, శుద్ధునిగా చెయ్యవా. పైకి ఆ మాట అంటున్నాడు కానీ ప్రియులారా, అందుకు యేసు నీకు స్వస్థత ఇస్తాను అని అనే లేదండి. ఆశ్చర్యం ఏంటంటే ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు అడుగుతున్నాడు పైకి, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవా అన్న మాటకి మధ్యలో ఒకటి అనుకున్నాడు మనస్సులో, నన్ను ముట్టుకోవా, నన్ను ముట్టుకొని శుద్ధునిగా చేయి. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత నన్ను ఎవరు ముట్టుకోవట్లే. నా భార్య నాకు అన్నం పెట్టడానికి వచ్చి గిన్నె కర్రతో దోసేస్తుంది, అన్నం తినవయ్యా అని. అదేంటే దగ్గరికి రావచ్చు కదా. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్యా అని పెళ్లి చేసుకున్నాం. ఈరోజు నువ్వు అన్నం పెట్టడానికి దూరంగా ఉంటున్నావు ఏంటంటే, నీ దగ్గరకు వచ్చి అన్నం పెట్టాలని ఉంది కానయ్యా, నువ్వు వాసన కొడుతున్నావు. ఆ దుర్భరమైనటువంటి వాసన నేను భరించలేకపోతున్నాను అంటుంది. పిల్లలు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నారండి. కుష్ఠోడు అంటున్నాడు, ఈ గుండెల మీద వేసుకొని పెంచానురా మిమ్మల్ని, ఈ భుజాలు ఎక్కించుకొని పెంచానురా నాన్న, తొంగి చూసి వెళ్ళిపోతున్నారా? ఈ చేతులతోనే బజారు నడిపించాను, మీకేం కావాలంటే కొనిచ్చానంటే పిల్లలు అంటున్నారు, డాడీ వర్ గెటింగ్ స్మెల్, నువ్వు వాసన కొట్టేస్తున్నావు. ఫ్రెండ్స్ వచ్చి పలకరిస్తున్నారు, అమ్మా ఎలాగుందడికి, పర్లేదులే దేవుడు ఉన్నాళ్ళే అంటుంటే, ఒరే 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 ఎక్కడికి వెళ్తున్నారా అంటే, సెంటర్కి వెళ్తున్నావురా. ఒరే మీతో ఎన్నోసార్లు సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను సెంటర్కి తీసుకెళ్ళండి రా. వాళ్ళు అంటున్నారు, ఒరే టీ కావాలంటే తెచ్చి పెడతాం కానీ నేను తీసుకెళ్ళాం. ఎందుకని చెప్పండి? వాసన, ఆదరణ లేదు. ఈరోజు నీకు కూడా ఆదరణ లేదేమో. అందరూ వదిలేశారని నువ్వు అనుకుంటున్నావు. సుమయోను యేసులో చూసింది ఏంటో తెలుసా? ఆదరణ. ఈ రాత్రి అదే ఆదరణ నీకు ఇవ్వబోతున్నాడు మిత్రమా. వెంటనే యేసయ్య అతన్ని చూసి ఏం చేశాడో తెలుసా? అందుకు ఆయన చెయ్యి చాపి, నేను అంటున్నాను ప్రియులారా, మరి ఈ గత దినాల్లో ఇది నేను చేసి చూపించానో లేదో కానీ నాకు కావాలి. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మిస్టర్ అబ్రహాం, మీరు పైకి రావాలి, నాకు కావాలి, మీరు ఇప్పుడు ఈ క్షణంలో మీరు కావాలి, తప్పదు. ఇక్కడ మీరే నా యేసు ప్రభు. మిమ్మల్ని నవ్వించడానికి కాదు, యేసు ప్రభు యొక్క గొప్పతనం చెప్తున్నా. అక్కడ ఆగండి అయ్యారు. నేను కుష్ఠోడు ప్రభు దగ్గరికి రాలేక వాసన కొడుతున్నానని, ప్రభువా నీకు ఇష్టమైతే అని పైకన్నాడు కానీ మనసులో అనుకుంటున్నాడు, నన్ను ముట్టుకోవా. ఈ రాత్రి ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీరు మనసులో అనుకుంటున్నారు, ప్రభువా నాకు ఎవ్వరు లేరయ్యా, ప్రభు నన్ను ఆదరించడానికి ఎవ్వరు లేరయ్యా. అందుకు యేసు ప్రభు వారు ఇలా చెయ్యి చాపి అనలే, అందుకు యేసు చెయ్యి చాపి. కుష్ఠుడు ఆనందం ఏంటో తెలుసా వెస్లీ? వ్యాధి పోతున్నందుకు కాదు, నా కోసం చేతులు చాచినాడు ఒకడు ఉన్నాడు. చప్పట్లు పెట్టి స్తోత్రం చెల్లిద్దాం. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார், கர்த்தாவை கைவிட மாட்டார்.
ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார். தல்லியாயனே தன்றியாயனே, தல்லியாயனே தன்றியாயனே, பாராட்டுவான் உன்னை சீராட்டுவான். ఎత్తుకుంటాడు నిన్ను హత్తుకుంటాడు. ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார். రక్తంతోడా కడిగి వేస్తాడే, రక్తంతోడా కడిగి వేస్తాడే. రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, రక్షణ సంతోషం మాకు ఇచ్చాడే. ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. யாரு உன்னை கைவிட்டாலும் కర్తావై. ఇలాంటివన్నీ అయ్యికి కొంచెం ఇబ్బందే, కానీ తప్పదు. చాచిన చేతులు చూసేసరికి కుష్ఠోడు ఆనందం ఏంటో తెలుసా? ఇంతవరకు అందరూ నన్ను చూసి ముక్కులు మూసుకున్నారే గాని నా కొరకు చాచిన చేతులు కలిగినోడు ఉన్నాడు. కుష్ఠోడు మనకు మళ్ళీ వేగంగా పరిగెత్తగలరా? చాచిన చేతులు యేసువైతే కుష్ఠోడైనా సరే గెంతగలడు. నమ్మితే స్తోత్రం చెప్దామా? వెంటనే వెళ్ళాడు. నేను పట్టుకోమన్నా? అందుకు యేసు చెయ్యి చాపి వానిని ముట్టాడండి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ కుష్ఠోడు తల యేసు భుజం మీద ఉంది, యేసు తల కుష్ఠోడు భుజం మీద ఉంది. అవునా? కూర్చుండయ్య గారు, ఒక్కసారి ఆలోచించండి. రసిగారుతున్న చెవుల్లో, కంపు కొడుతున్న చెవుల్లో, అందరి చేత ముక్కులు మూయించుకున్న చెవుల్లో, చీము నెత్తురు కారుతున్న చెవుల్లో కౌగిలించుకొని ఆ చెవిలో అంటున్నాడు, వెస్లీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ రాత్రి అదే చేతులు చాచిన ఆ యేసు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మా. ఆదరణ ఇవ్వడానికి వచ్చాడండి. నీ మతంతో పనిలే, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఎవ్రీవన్ లెఫ్ట్ యు అలోన్. మేబీ యు ఆర్ ఇన్ దట్ కండిషన్. ఈ రాత్రి సభల ద్వారా అంటున్నాను, నిన్ను ఆదరించే దేవుడు ఒకడున్నాడు. చేతులు చాచి నిన్ను కౌగిలించుకొని ముట్టి దగ్గర తీసుకొని నీ చెవిలో చెప్తున్నాడు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆనందం చూడాలండి. ఇంతవరకు నమ్మిన భార్య ముట్టుకోలా, కన్న బిడ్డలు తాకలా, స్నేహితులు అనుకున్న వారు అందరూ వదిలిపెట్టేశారు. ఆదరణ లేని స్థితిలో ఉండగా యేసులో ఉన్న ఆదరణ కనుగొన్నాడు. ఈ రాత్రి ఎంతమంది ఆదరింపబడాలని వచ్చారు ఇక్కడికి? మీ చేతులు ఎత్తండి. చాచిన చేతులు మీ చేతులతో తాకబోతున్నాడు. ఆ చాచిన చేతులతో గాడ్ వుడ్ లైక్ టు గివ్ యు కన్సోలేషన్. ఆయన ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడు మిత్రమా. మొట్టమొదటిగా ప్రభువులో నువ్వేం చూడడానికి వచ్చావు? ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న దైవజనులు చూడడానికి రావాక, ఇక్కడ వేయబడినటువంటి చలవ పందిరిని చూడడానికి రాకు, ఇక్కడ పెడుతున్నటువంటి ఆ భోజనశాలను వీక్షించడానికి రావద్దు. ఇదిగో ఇక్కడ సంచరిస్తున్న క్రీస్తు ఆదరణను పొందుకో. ఈ రాత్రి దేవునికి స్తోత్రం కలుగునగాక. వెంటనే సిమియోను అంటున్న మాట ఏంటో తెలుసా? నాదా, ఇప్పుడు నన్ను నీవు సమాధానముతో పోనిస్తున్నావు. క్రీస్తులో మరొకటి ఏం చూస్తున్నాడో తెలుసా? పీస్ ఆఫ్ మైండ్. ఈరోజు అనేకులకు సమాధానం లేదు మానసికంగా. ఈరోజు అనేకులకు సమాధానం లేదు, నెమ్మది లేదు. వీఆర్ ఫెడ్ అప్ విత్ అవర్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. మన సమస్యలతో మనం విసిగిపోతున్నాం ప్రియులారా. మనం ఇంకెప్పటికీ బాగుపడమనుకునే ఒక నిర్ధారణలోకి వచ్చేస్తున్నాం. నో పీస్ ఆఫ్ మైండ్. ఈ లోకంలో నీకు సమాధానం లేదు. ఈ రాత్రి యు కెన్ ఫైండ్ అవుట్. నీవు యేసులో ఏం చూడగలవు తెలుసా? రెండవదిగా, నా దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడండి. నా దేవుడు నీకు సమాధాన సంబంధమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. అందుకనే యెరూషలేమును గురించి ఆయన ఏడ్చాడండి.
యెరూషలేములోనికి వెళుతున్నటువంటి యేసు ప్రభు వారు యెరూషలేమును దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూసి ఏడుస్తూ ఒక మాట అన్నాడండి. యెరూషలేమా, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. యెరూషలేమా, నువ్వే బాగుగా కట్టబడిన పట్టణమా. ఈరోజు అంటున్నాను పిల్లారా, ఆయన కోరుకునే యెరూషలేము నువ్వే. కానీ ఆ యెరూషలేముతో ఆయన బాధపడుతూ అంటున్నాడు, యెరూషలేమా ఈ నీ దినమందైనను. ఈరోజు నీది మిత్రమా, ఈరోజు నీది. ఈ కాలం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఉన్నటువంటి నీ కాలాన్ని ఆయన చేతికి అప్పగిస్తావా? ఈ చేతిలో ఉన్నటువంటి నీ బ్రతుకుని ఆయనకు అప్పగిస్తావా? అందుకని యాకోబు 4:14 అన్నాడు, రేపేమి సంభవించునో మీరు ఎరగరు, మీ జీవం ఏ పాటిది అది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిదే. ప్రభువు చిత్తమైతే, ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొందుము. ఈరోజు ఆ ప్రభు చిత్తంలోనికి నీ బ్రతుకుని నెట్టేస్తావా? ప్రభు చిత్తములోనికి నీ బ్రతుకుని అప్పగిస్తావా? ప్రభు చిత్తములోనికి సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోవడానికి ఇష్టపడతావా? సుమ్యోను చూస్తున్నవి చెప్తున్నాను. ఆయన ఆదరణ చూడగలిగాడు. రెండవదిగా గొప్ప సమాధానం, గొప్ప పీస్ ఆఫ్ మైండ్. ఈరోజు చాలా మందికి సమాధానం లేదండి. బోల్డంత డబ్బులు ఉన్నాయి కానీ నిద్రలు లేవు చాలా మందికి. బోల్డంత వ్యవస్థ ఉంది కానీ నానాయాతనలు పడిపోతున్నారు. నో పీస్ ఆఫ్ మైండ్. హాయిగా సమాధానంగా సంతోషంగా ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవాది దేవునికి అనుగ్రహింపబడే సంతోషం ఉంటుందండి. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, దేవుని మహాకృపను బట్టి ఎంతమంది దేవుని సన్నిధిలో సంతోషంగా జీవించగలుగుతున్నారు? ఎవరు మాట్లాడరే? మనకి ఇలాగంటే అర్థం అవ్వదండి. సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక అడిగింది అదే. మనకి ఇలాగ అలవాటు అయిపోయింది, పంపు కొడితే నీళ్ళు వచ్చినట్టు. నిజంగా సంతోషంగా ఉన్న దేవుని స్తోత్రం చెప్పండి అని అంటే చేతులు ఎత్తేస్తున్నారు. దగ్గరికి వస్తే నిజంగా సంతోషం ఉందా? తెగ చేతులు ఎత్తేస్తున్నావు కదా, నీ దగ్గరికి వచ్చి అమ్మా బాగున్నావా అంటే సంతోషంగా ఉన్నానన్నా, ఉన్నావా అంటే అయ్యో బ్రహ్మాండంగా ఉన్నాను బాబు, ఏం తక్కువ లేదు నా అవన్నీ ఎత్తున్నాడని ఎవడంటండి. వెంటనే మూతి మీద ముసుగేసేసి బొక్కు అన్నయ్య గారు పరిస్థితి అస్సలు బాగాలేదండి, మరి సంతోషంగా ఉన్నానంటే అలాగెత్తేస్తావు. వద్దు. నువ్వు నిజంగా అలాగనగలిగే స్థితి సభల్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పావు. నిజమైన సంతోషం సమాధానముతో నీకు అనుగ్రహించబోతున్నాడు మిత్రమా. మూడవదిగా సుమ్యోను ఏం చూస్తున్నాడు అక్కడ? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు. ఈరోజు క్రీస్తులో నువ్వు ఆ వెలుగును చూడగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అర్రగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి నేను. మా ఆచార ప్రకారంగా నేను అర్రగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్నాను. మాకున్నటువంటి పద్ధతి అది. అలాగ వేసుకున్నటువంటి ఆ సమయములో నన్ను చూసి చాలామంది జోకులు వేశారండి. సో మెనీ పీపుల్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ మీ. అనేక మంది ఆ అరగుండు చూసి నవ్వుకున్నారు. ఆ అరగుండును చూసి తమాషాగా మాట్లాడారు. ఆ అరగుండును చూసి ఎద్దేవా చేశారు. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో నా యొక్క ప్రభులోకి రాకమును, ఇఫ్ యూ కెన్ జూమ్ టు ద స్క్రీన్స్, దిస్ ఈస్ ద క్లిప్పింగ్. ఈజ్ ఇట్ క్లియర్? స్క్రీన్ మీద కనపడుతున్నాను చూడండి, నేనే. దిస్ ఈజ్ వాట్ లాజరస్. స్క్రీన్ మీద కనపడ్డారు కదా, ప్రక్కన కూర్చున్నది మా నాన్నగారే. ఇదంతా నా కుటుంబము నాకు చేసినటువంటి అన్నవరం దేవస్థానంలో జరిగించిన ఒడుగు. నా కవల సోదరుడు నేను ఒకేసారి ఒడుగు వేసుకున్నాం. ఇది మా కుటుంబం ప్రియులారా. వై ఐఎమ్ షోయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇలాగ నేను అరగుండు చేయించుకొని జందెం వేసుకున్న బ్రాహ్మణ్. ఈరోజు నేను ఊరికే మాట్లాడట్లేదండి. ఖచ్చితంగా 101 సార్లు మంత్రం చదివితే తప్ప మంచినీళ్ళు తాగే అలవాటు నాకు లేదు.
ఓం భూర్భవత్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. విచిత్రం ఏంటంటే చదువుతున్నంత కాలం దాని అర్థం నాకు తెలియలే. ఇదిగో ఈ పవిత్ర గ్రంథం వచ్చిన తర్వాత దాని అర్థం తెలిసి వచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఈ భారతదేశంలో ఉన్న 3,000,000 దేవతల్లో ఒక్క దేవత పేరు కూడా అందులో ఉండదండి. అందులో ఉన్నవి రెండు విచిత్రమైన మాటలు. దేవస్య ధీమహి. ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే పైనామముగా ఉన్నవాడా. అది ప్రపంచంలో ఒకే ఒక్క చోట దొరుకుద్ది, మీ బైబిల్లోనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ధియో యో న ప్రచోదయాత్. నీవు మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన తేజోమయుడైన వాడా. తిమోతికి రాసిన పత్రికలో దొరుకుద్ది మాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకం బగు ఆలోకములో పెంచి కట్టింగ్ ఆవుల వెలుగుతున్న ఓ వెలుగా అని గజేంద్ర మోక్షం శరణాగతిలో చెప్పబడిన ఆ వెలుగునే ఈ రాత్రి యేసు క్రీస్తుగా ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చింది. ఆ వెలుగే నిన్ను దర్శించడానికి వచ్చింది. అందుకని యోహాన్ అంటాడు సువార్తలో 1వ అధ్యాయము 4వ వచనములో, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులందరికీ వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది గాని చీకటి దానిని ఎంత మాత్రము గ్రహించడం లేదు. అదే వెలుగు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య తిరిగింది. నమ్మితే స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈరోజు ఆ వెలుగు నీలోనికి రావాలి. ఆ వెలుగు వస్తేనే నువ్వు పరిపూర్ణంగా మార్చబడతావు. ఈరోజు ఇంత వెలుగు నా మీద మా మీద పడుతుంది కనుక మేము ఇంత క్లియర్గా మీకు కనబడుతున్నాం. అంత వెలుగు మీ మీద పడుతుంది కనుక మీరు మాకు క్లియర్గా కనబడుతున్నారు. ఈరోజు వెలుగు లేకుండా ఏది కనబడదండి. కంటి వైద్యులు సైత్యం వెలుగు వేయాలి, పంటి వైద్యులు సైత్యం వెలుగు వేయాలి. చెవిలో కానీ ముక్కులో కానీ ఏదైనా గమనించాలంటే వెలుగు ఉండాలి. కడుపు లోపలికి ఎండోస్కోపిక్ చేయాలంటే ఆ గొట్టంతో పాటు వెలుగు గొట్టం కూడా ఒకటి వెళ్ళాలి. గర్భిణీ స్త్రీకి అల్ట్రా స్కాన్ చేయాలంటే ఆ రేసు లోపలికి వెళ్ళాలి. స్కానింగ్లో ఎక్కడికైనా వెలుగు ప్రవేశించకుండా క్లారిటీ రాదు. ఈవెన్ కీమోథెరపీని చేస్తున్నటువంటి ఆ యొక్క క్యాన్సర్ కణాలు చావాలంటే వెలుగుతో కూడిన ఒక వేడి లోపలికి వెళ్ళాలి. ఈరోజు ఆ వెలుగే మన మధ్యలోకి వచ్చి మనలను పవిత్రులుగా చేయబోతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తాం ప్రియులారా. ఈరోజు ఆ వెలుగును చూడడానికి వచ్చావా? సుమియోను చూస్తున్నాడు ఆదరణ, సుమియోను చూస్తున్నాడు సమాధానం, సుమియోను చూస్తున్నాడు వెలుగు. అక్కడ ఇంకొక మాట అన్నాడు, ఏమని? నిజమైన వెలుగు ఉండెను. నో 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 మీరు చదవండి. నీ ప్రజలైన ఇశ్రాయేలు, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను. మహిమగా. ఈరోజు ఎంతమంది ఆయన మహిమను చూడడానికి వచ్చారు? ఈరోజు ఆయన మహిమను చూడాలి. ఈరోజు ఆ మహిమను చూడడానికి వచ్చామండి మనం. మనలను మహిమకరంగా మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఈ దేహానికి మరలా అమర్త్యతను అనుగ్రహించగలిగేవాడు, మర్త్యతను అక్షయతను అనుగ్రహించగలిగే ఒక మహిమ స్వరూపములుగా మహిమ దేహములుగా మనల్ని మార్చడానికి ఆయన వచ్చాడు. చివరిగా ఇంకొక మాట అన్నాడు, చదవండి. నీవు సకల ప్రజల నీ ఎదుట సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ సిద్ధపరచిన రక్షణ కన్నులారా చూచితిని. ప్రియులారా, ఈ 5 ప్రాధాన్యమైన విషయాలను గమనించాలి. ఆయనలో ఆదరణ, ఆయనలో చెప్పాలి మీరు సమాధానము, ఆయనలో వెలుగు, ఆయనలో మహిమ, ఆయనలో రక్షణ. ఈ రక్షణ అనేది ఇట్స్ నాట్ వన్ టైం ప్రాసెస్. ఒక్కసారిగా జరిగిపోయే కార్యం కాదు. డే బై డే, ఎవ్రీ డే వీఆర్ సపోజ్ టు గెట్ క్లోజ్ టు గాడ్ త్రూ అవర్ సాల్వేషన్. అందుకనే అంటాడు పౌలు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా మీరు ఎలాగ తప్పించుకుంటారన్న మాటను మనం అన్యులకు వాడతాం. అన్యులకు కాదు మిత్రమా, రక్షింపబడిన నీతో అంటున్నాడు. ఈ రక్షణ నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఈ రాత్రి నేను అంటున్నాను ప్రియులారా, ఆ యేస్సులో నువ్వు ఇలాంటివి అనుభవించాలి. ఆ యేస్సులో నువ్వు దీన్ని పొందుకోవడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈరోజు ఎంతమంది పొందుకోవడానికి వచ్చారు? ఆ రక్షణ అనుభవంలోకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నన్ను కూడా ప్రభువా ఆ రక్షణ గుంపులో నన్ను ఉంచు, ఆ రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. రక్షింపబడుచున్న మనకు అది గొప్ప శక్తి. లోకములో రక్షింపబడుతున్నప్పుడు మనల్ని చూసి నవ్వుతారు, ఎద్దేవా చేస్తారు. లోకములో మనకు వారు చేస్తున్న నశించుచున్న వారికి అది వెర్రితనము. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ రాత్రి రక్షింపబడ్డావా మిత్రమా? ఈ రాత్రి నువ్వు రక్షింపబడ్డావా?
ఆఫ్టర్ గెటింగ్ సాల్వేషన్ గాడ్ వుడ్ లైక్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. శాంటిఫికేషన్, జస్టిఫికేషన్ అన్నది సాల్వేషన్ తర్వాత నా దేవుడు కొనసాగించే క్రియ. ఈ రోజు నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా మార్చబడ్డానికే ప్రభువులోకి వచ్చావు తప్ప మరొకటి కాదు. నీలో ఉన్నటువంటి అవినీతిని తొలగించి నిన్ను నీతిమంతునిగా చేసిన పిదప ఈ భూమి మీద నిన్ను తక్కువగా చేయడమ్మా, ఈ భూమి మీద నిన్ను అన్యాయంగా చేయడమ్మా. నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి నువ్వు ఒక అద్భుతం చూడగలవు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు. ఇఫ్ యు డూ బిలీవ్ యూ కెన్ సీ ఎ గ్రేట్ మిరకల్ ఇన్ దిస్. ఈ యొక్క సభలలోనే నా దేవుడు చేయ సమర్థుడు. చచ్చిపోయిన వారిని లేపిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది క్రీస్తులో ఈ గుణలక్షణాలు చూడడానికి వచ్చారు? హౌ మెనీ ఆర్ రియల్ ఇంట్రెస్ట్ టు రిసీవ్ సచ్ ఎ గ్రేట్ గాడ్? అలాంటి క్రీస్తును చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రాత్రి అలాంటి క్రీస్తు నిన్ను దర్శించి, నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, నీకు సమాధానమును, గొప్ప వెలుగును, గొప్ప రక్షణను, గొప్ప మహిమను ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాము. శక్తివంతమైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యంలో సుమ్యోను చూసినటువంటి గుణలక్షణాలు, సుమ్యోను కనిపెట్టినటువంటివి ఈ రాత్రి నువ్వు కనిపెడతావా? గాడ్ విల్ గివ్ యూ కన్సోలేషన్. దేవుడు నిన్ను ప్రత్యేకముగా దీవించబడబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హౌ మెనీ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్? లేవద్దెవరు దయచేసి మీరున్న స్థలాలలోనే ఉంటుండగా దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక. ఇంతవరకు మీరు పొందని గొప్ప ఆదరణ, ఇంతవరకు మీరు పొందని గొప్ప సమాధానము, ఇంతవరకు గొప్ప రక్షణ, ఇంతవరకు పొందని గొప్ప మహిమ, ఇంతవరకు చూడని గొప్ప వెలుగు మీ బ్రతుకుల్లోనికి ఈ రాత్రి ప్రవేశించునుగాక.